సో ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం కంప్లీట్గా సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్. సో కొన్ని బేసిక్ టర్మ్స్ ఏంటో చూస్తాం ఇక్కడ. పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి? సో ఇఫ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ప్రోటాన్స్ ఉంటాయి కదా నార్మల్గా మీకు. సో ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఎలా ఉండాలి? సో లెస్ వాల్యూ ఉండాలి. ఎలక్ట్రాన్స్ ఆర్ లెస్ వాల్యూ దాన్ కంపేర్ టు ప్రోటాన్స్. సో మీన్స్ ప్రోటాన్స్ ఆర్ హయ్యర్ వాల్యూ, సో విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ పాజిటివ్ ఛార్జెస్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి, ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఛార్జెస్లో. సో వీటిని వచ్చేసి ఏమంటామంటే మనం పాజిటివ్ ఛార్జ్ అంటాము. సో వచ్చేసి పాజిటివ్ ఛార్జ్. సో నార్మల్గా ఆటంలో మీకు బోత్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ రెండు సేమ్ ఉంటాయి. సో కానీ సో ఏదైనా సరే మీరు ఒక మెటీరియల్ తీసుకుని రబ్ చేశారనుకోండి, అప్పుడు ఏంటి అవి సమ్ ఎలక్ట్రాన్స్ లూజ్ కావడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేది ప్రోటాన్స్ కన్నా తక్కువగా ఉంటాయి. సో ఎలక్ట్రాన్ వచ్చేసి ఏంటి? నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్. సో కాబట్టి సో మోర్ ఛార్జ్ వచ్చేసి ఏంటి ఇక్కడ? పాజిటివ్. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఛార్జ్ వచ్చేసి ఏమంటామంటే పాజిటివ్ ఛార్జ్ అంటాము. సో సిమిలర్గా అలాగే నెగిటివ్ ఛార్జ్. సో నెగిటివ్ ఛార్జ్. సో నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ ఆబ్జెక్ట్ ఆర్ మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే ప్రోటాన్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. సో ఎలక్ట్రాన్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ వచ్చేసి ఏంటి? పాజిటివ్ ఛార్జ్. సో ఈ ఎలక్ట్రాన్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నెగిటివ్ టర్మ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా సో ఇది వచ్చేసి ఎలా బిహేవ్ చేస్తుందంటే మీకు నెగిటివ్ ఛార్జ్ లాగా బిహేవ్ చేస్తుంది. సో పాజిటివ్ ఛార్జ్ అయితే ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఎలక్ట్రాన్స్లో, నెగిటివ్ ఛార్జ్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ప్రోటాన్స్తో కంపేర్ చేస్తే. సో నెక్స్ట్ సో కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. సో space or region around a charged body, so in which any other charges experiences a force of attraction or repulsion is called electrostatic field. సో ఒక చార్జ్డ్ బాడీ ప్లేస్ చేసాము. సో ప్లేస్ చేసే సరౌండింగ్ వచ్చేసి ఏంటి? మనకు ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది, సారీ ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ మీరు ఏదైనా సరే ఒక చార్జ్ తీసుకొచ్చారనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ తీసుకొచ్చారనుకోండి, ఏమవుతుంది? వీటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. లేదు నెగిటివ్ చార్జ్ తీసుకొచ్చారనుకోండి, వీటి మధ్య ఏముంటుంది? అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యే ఫీల్డ్ ఉంటుంది. దీని వచ్చేసి ఏమంటామంటే మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అంటాము. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అయినా ఉండొచ్చు, లేదంటే నెగిటివ్ ఛార్జ్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో సరౌండింగ్ ఉన్న ఫీల్డ్ని మనము సో ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. మనకేంటంటే ఐదర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ సో అది ఉండే విధంగా ఉండాలి. నెక్స్ట్ సో ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. సో ప్రాపర్టీస్ చూస్తాం. సో ఫస్ట్ ప్రాపర్టీ, దే ఆర్ ఇమాజినరీ లైన్స్. సో జస్ట్ ఇమాజినరీ లైన్స్, సో వీ కెనాట్ సీ. నెక్స్ట్ దే స్టార్ట్ ఫ్రమ్ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. సో పాజిటివ్ చార్జ్ బాడీ చూడండి ఏంటి? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి చార్జెస్. స్టార్ట్ ఫ్రమ్ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అండ్ ఎండ్ అట్ నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ. సో నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, సో నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ ఏమవుతుంది ఇక్కడ? సో నెగిటివ్లీ చార్జ్డ్ బాడీలోకి ఇది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ దే నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. సో ఇన్ కేస్ టూ ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫ్లక్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ టూ ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫ్లక్స్ వచ్చేసి ఏంటి? ఇవి ఎప్పుడు మనకు ఇంటర్సెక్ట్ అవ్వవు. సో సిమిలర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లాగే ఇది కూడా. సో దే ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్. సో నార్మల్ టు ద సర్ఫేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సో స్పియర్ తీసుకున్నా కూడా అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది వచ్చేసి ఏంటి? మీకు నార్మల్గా ఒక చార్జ్డ్ బాడీ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మీకు ఫీల్డ్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా 90 degreesలో ఉంటుంది. సో ఎప్పుడు ఎలా ఉంటుంది? నార్మల్ అంటే 90 degreesలో ఉంటుంది. సో ఈవెన్ ఇక్కడ కూడా మీకు సేమ్ అదే సిచ్యువేషన్ ఉంటుంది 90 degrees, కానీ సో మనకి అంత క్లియర్గా అబ్జర్వ్ చేయలేము. నెక్స్ట్ సో ఐసోలేటెడ్ పాజిటివ్ ఛార్జ్. సో ఏంటంటే ఫీల్డ్ ప్యాటర్న్స్ డ్రా చేస్తున్నాము. సో ఐసోలేటెడ్ పాజిటివ్ ఛార్జ్, ఐసోలేటెడ్ నెగిటివ్ ఛార్జ్. నెక్స్ట్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? సో ఐసోలేటెడ్ పాజిటివ్ ఛార్జ్, ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ సీన్ బై ఏ రేడియేటింగ్ అవుట్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ద పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ నుంచి ఏంటి? మీకు అవుట్ సైడ్ ఉంటుంది ఫీల్డ్. సో ఇట్స్ రేడియేటింగ్ అవుట్ ఫ్రమ్ ద సర్ఫేస్. ఈ సర్ఫేస్ నుంచి మీకు అవుట్ సైడ్ వస్తుంటుంది. సో ద లైన్ ఆఫ్ ఫోర్స్ ఆర్ నార్మల్ టు ద సర్ఫేస్. సో ఈ సర్ఫేస్కి మీకు నార్మల్గా ఉంటుంది, 90 degrees ఉంటుంది. సిమిలర్గా ఐసోలేటెడ్ నెగిటివ్ ఛార్జ్. సో ద ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ సీన్ టు బి ఎంటరింగ్ ఇన్ టు ద
సర్ఫేస్ ఆఫ్ ద నెగిటివ్ చార్జ్. సో ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఉంది, ఈ నెగిటివ్ చార్జ్లకి ఏంటి ఎంటర్ అయ్యే విధంగా ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఐసోలేటెడ్, ఓన్లీ కంప్లీట్గా సింగిల్ టర్మ్ అంటే సింగిల్ చార్జ్. సో నార్మల్గా మీకు నార్త్ పోల్, ఐసోలేటెడ్ నార్త్ పోల్, ఐసోలేటెడ్ సౌత్ పోల్ అనేది పాసిబుల్ కాదు, కానీ ఇక్కడ మాత్రం మీకు ఐసోలేటెడ్ పాజిటివ్ చార్జ్, ఐసోలేటెడ్ నెగిటివ్ చార్జ్ అనేది మనకు సో ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సేమ్ పాయింట్, ద లైన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ నార్మల్ టు ద సర్ఫేస్. నెక్స్ట్ సో లైక్ చార్జెస్ ఆర్ సైడ్ బై సైడ్. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తామంటే మనం టూ సిమిలర్ చార్జెస్, సో పాజిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్ రెండింటిని సైడ్ బై సైడ్ ప్లేస్ చేసాము. సో రెండింటిని సైడ్ బై సైడ్ ప్లేస్ చేస్తే ఇది వచ్చేసి ఫీల్డ్ ప్యాటర్న్స్ ఇలా ఉంటుంది. సో స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ బిట్వీన్ టూ లైక్ చార్జెస్. సో సిమిలర్గా అలాగే ఇన్ కేస్ మీరు టూ నెగిటివ్ చార్జెస్ ప్లేస్ చేసారు అనుకోండి, సో ఇక్కడ కూడా మీకు సేమ్ ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఎందుకంటే సేమ్ చార్జెస్ ఉంటే ఏంటి మీకు రిపల్సివ్ నేచర్ ఉంటుంది, డిఫరెంట్ చార్జెస్ ఉన్నప్పుడు అట్రాక్టివ్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ అన్లైక్ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ సైడ్ బై సైడ్. సో అన్లైక్ చార్జెస్ అంటే ఎదర్ పాజిటివ్, నెగిటివ్, టూ డిఫరెంట్ చార్జెస్ని సైడ్ బై సైడ్ ప్లేస్ చేస్తే ఫీల్డ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి మనం డ్రా చేస్తాం. సో పాజిటివ్ నెగిటివ్ కాబట్టి ఏమవుతుంది, ఫీల్డ్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, అట్రాక్టివ్ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ చార్జ్ నుంచి సో ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫ్లక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ చేస్తే ఎక్కడ ఎండ్ అవుతుంది, నెగిటివ్ చార్జ్లకి ఎండ్ అవుతుంది. సో వచ్చేసి కొన్ని ఫీల్డ్ ప్యాటర్న్స్ ఇవి.